అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో ఆరోగ్యానికి అదేవిధంగా బీపీని నియంత్రించేటటువంటి ఒక మంచి దుంపకూర ఉంది, అదే కంద. ఆ కందతోటి పులుసు తయారు చేసుకునే విధానం. ఈ కంద మన పూర్వకాలం ఓల్డ్ పీపుల్ అందరికీ కూడా దీని గురించి తెలుస్తుంటుంది. ఈ జనరేషన్లో వాళ్ళకి అది తెలియదు, కానీ పాతకాలం వాళ్ళందరూ కూడా కంద తెలుసు. కంద వడలన్నీ అట్లనే వేసుకుంటారు కంద కూరని. కంద పులుసు తయారీ విధానం. ఈ పులుసు అనేది రోటీలోకి, పూరిలోకి, చపాతీలోకి, రైస్లోకే కాకుండా ఉప్మా, పొంగల్, పిండి పులిహార లాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే సింపుల్గా ముందర ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గోరువెచ్చని నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టండి. తర్వాత కందని శుభ్రంగా కడగండి, మట్టి బాగా ఉంటుంది. బాగా కడిగి చెక్కు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు, అంటే మరీ చిన్నగా పెద్దగా మధ్య స్థాయిగా ముక్కల కింద కట్ చేసుకుని, ముక్కలు కనిపించేలాగా ఉండాలి పులుసులో, మరీ పేస్ట్ అయిపోకూడదు. దాన్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసి తరిగి పెట్టిన ముక్కల్ని ఒక 20 నిమిషాల పాటు నీళ్ళల్లో, అది వేడి నీళ్ళల్లో నీళ్ళు మరుగుతుండగా అందులో వేసి 20 నిమిషాలు ఉంచి దింపేసి వార్చేయండి. మరీ పేస్ట్ అయిపోకూడదు, అవ్వకుండా పెట్టుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆ మూకుల్లో కొద్దిగా నూనె వేసుకుని, ఆ నూనెలో మనకి మామూలుగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా ఇంగువ, ఒక ఎండుమిరపకాయ వేసుకుని వేగిన తర్వాత ఈ కందదుంపలు అందులో వేసేసేయండి. వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసేసి కొద్దిగా పసుపు వేసి ఇలా మూత పెట్టి 15 నిమిషాలు అయిన తర్వాత తీసుకుని ఉడుకుతుంది బాగా ఆ నూనెలో. ఉడికిన తర్వాత అందులో తీసిపెట్టి చింతపండు పులుసు తీసి పెట్టుకోండి. బాగా పిండేసి వడగట్టేస్తే పులుసు కింద వచ్చింది. కింద ఆ పులుసుని తీసుకొచ్చి అందులో వేసేసేయండి. ఒక చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత అందులోనే మనకి కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచి దింపేయండి. పైన కొత్తిమీరతో మనం అందంగా గార్నిష్ చేసుకున్నట్లయితే రుచికరమైనటువంటి కంద పులుసు రెడీ అండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు